This structures in conference will Python. now be recorded. List data structure, group of values enclosed by the square bracket. Group of values enclosed by the parenthesis. Group of values enclosed by the curly braces. Group of values enclosed by the curly braces with keys undali. Key and value pair. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. సింగిల్ కోడ్ లో కానీ డబల్ కోడ్ లో కానీ ట్రిపుల్ సింగిల్ కోడ్ లో కానీ ట్రిపుల్ డబుల్ కోడ్ లో కానీ ఉంటే వీటిని ఏమంటున్నాం మనం? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఇది మన లాస్ట్ టాపిక్ ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అవి కంప్లీట్ టాపిక్ అండి. క్లియర్? ద డిక్షనరీ డేటా స్ట్రక్చర్ క్లియర్ అండి. కానీ డిక్షనరీ డేటా స్ట్రక్చర్ లో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్, డిక్షనరీలో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయని, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ అవర్ డిక్షనరీ, బేసిక్ ఫంక్షన్స్ అండి. బేసిక్ ఫంక్షన్స్ ఓకే, ఏమేమి బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద బిల్ట్-ఇన్ ఫంక్షన్స్? లెంత్ ఏం చేస్తుంది? టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ లిస్ట్. maximum value to find the highest value in a list. minimum value to find the lowest value, to find the sum of. ఇవి రెండు దేనికోసం వాడుకుంటున్నాం? These two elements are used for a purpose, inserting new elements into a list. These three for క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు ఏంది? ఏ పాయింట్ ఆఫ్ దీస్ త్రీ అనేది డిలీషన్. ద కాపీ ఫంక్షన్, ఎలిమెంట్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర కాపీ చేసుకోవడం. సో ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ లో గెట్, కీస్, వాల్యూస్, ఐటమ్స్ ఫంక్షన్. ఏమేమి ఫంక్షన్స్ అండి? గెట్, కీస్, వాల్యూస్ అండ్ ఐటమ్స్ ఫంక్షన్. 4 ఫంక్షన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? గెట్ ఇది ఒక డిక్షనరీ అనుకుందాం. దిస్ ఈస్ కాల్డ్ ద వన్ డిక్షనరీ. ద డిక్షనరీ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డి. D is a dictionary. Okay, in this dictionary, ఏమేం కావాలంటున్నా? Get the value of the given key. D dot get of 102 అంటే 102 యొక్క వాల్యూ. 102 యొక్క వాల్యూ ఎంత? సి. D dot get of 104. 104 యొక్క వాల్యూ ఎంత? జావా. D dot get of 101. D dot get of 103. D dot get of 109. ఏమంటున్నాం ఇక్కడ? దీని యొక్క వాల్యూ కావాలి నాకేం కావాలండి? నేను కీ ఇస్తున్నా, కీ యొక్క వాల్యూ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్? దిస్ ఫంక్షన్ ఏ రిటర్న్ చేస్తుంది? దిస్ ఫంక్షన్ రిటర్న్స్ వాల్యూ ఆఫ్ ది గివెన్ కీ. వాల్యూ ఆఫ్ ది గివెన్ కీ. గివెన్ కీ ఏదైనా సరే దాని యొక్క వాల్యూ ఇస్తుంది. చూద్దాం. వచ్చి అవుట్పుట్ చెక్ చేసుకోండి అందరు. వాట్ ఈస్ అవర్ అవుట్పుట్? 102. ఏది రాలేదేం ఆన్సర్? ఇది రాలేదు ఆన్సర్? చెప్పండి ఏది? గివెన్ కీ వాల్యూ ఏది? 102 యొక్క వాల్యూ ఎంత? సి. రాలా అవుట్పుట్. 104 యొక్క అవుట్పుట్ ఎంత? జావా. రాలేదు. 101 పైథాన్, 103 సి ప్లస్ ప్లస్, 104 ఉందో లేదో తర్వాత విషయం ఏమి రాలేదు. ఎందుకు రాలేదు వాల్యూ? చెప్పండి. నేను చెప్తాలే, మీరు చెప్పండి. ఎందుకు రాలేదు? దాని వాల్యూ ఎందుకు ప్రింట్ అవ్వాలి మన దగ్గర? అక్కడ ఆకాంక్ష, అంకిత, ఉష, అనుష, బిందు చెప్పండి అమ్మా. సంజన చెప్పాలి. ఎందుకు వాల్యూ మనకి ఇక్కడ ఏం వాడలేదు? ఎవరు చెప్పారు? ఏం వాడాలి ఇప్పుడు? నువ్వు ప్రింట్ కమాండ్ వాడాలా వద్దా? ప్రింట్ కమాండ్ వాడంది వస్తుందా? ఏం వాడాలి ఇక్కడ మనం? ప్రింట్ అనాలి. కంపల్సరీగా ప్రింట్ కమాండ్ యూజ్ చేయాలి. ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ డి డాట్ గెట్. కంపల్సరీగా ప్రింట్ కమాండ్ ఈజ్ రిక్వైర్డ్. ప్రింట్ కమాండ్ లేకుండా చూపించే ఉత్తరం మీకు కావాలని. ఆన్సర్ ఏమీ రాలేదు. Now the print of d dot get of 102 వస్తుంది, వాల్యూ వస్తుంది. దాకా ప్రింట్ అవ్వలేదు, మన కమాండ్ ఇవ్వలేదు కాబట్టి ప్రింట్ అవ్వాలి. సి డాట్ డి డాట్ గెట్ ఆఫ్ 102 యొక్క వాల్యూ 104, 101, 103. మరి వాల్యూ లేదు. ఎంత వచ్చింది వాల్యూ? మనకి వాల్యూ లేకపోతే ఎంత వచ్చిందని వాల్యూ? అదే మాటలు ఇక్కడ రాయాలి. ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ ప్రెసెంట్, ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ ప్రెసెంట్ దెన్ ఇట్ రిటర్న్స్ వాల్యూ. ఉంటే ఏమొస్తుందని ఇక్కడ దాని యొక్క వాల్యూ. ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెసెంట్, ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ రిటర్న్స్ ఎంత అండి? ఎర్రర్ కాదు, ఎంత వాల్యూ వస్తుంది కదా మనకి? క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ ఇంతవరకు? ఇట్ రిటర్న్స్ ద నన్. నన్ కీ ఉంటే వాల్యూ వచ్చేది నన్ అండి. అండ్ ద నెక్స్ట్ ఫంక్షన్ కీస్. ఏది సార్? మన డిక్షనరీలో యూ వాంట్ టు ఓన్లీ ఫర్ ద కీస్. ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ద ఓన్లీ ఫర్ ద కీస్. సార్ నా దగ్గర డిక్షనరీ ఉంది, దిస్ ఈజ్ ద డిక్షనరీ. ఈ డిక్షనరీలో ఏం కావాలంటున్నా నేను ఇప్పుడు? ఏం కావాలన్న ఫంక్షన్ రాద్దాం. ఏంటండి? డి డాట్ కీస్.
డి డాట్ కీస్ అంటే ఏమొస్తాయి మన దగ్గరికి? ఓన్లీ కీస్. ఓన్లీ కీస్ అంటే దీంట్లో యాక్టివ్ అనండి. ఓన్లీ కీస్ అంటే ఎంత? 101, 102, 103 అండ్ 104. ఓన్లీ కీస్. నౌ జస్ట్ రన్ ఇట్. ఏది ఆన్సర్ ఎందుకు రాలేదు అక్కడ మనకి? ప్రింట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమి ఇవ్వాలి కమాండ్ మనకి ఇక్కడ? ప్రింట్ కమాండ్. సో డి డాట్ కీస్, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ కీస్. ఓన్లీ కీస్. వాట్ ద ఓన్లీ కీస్ అండి? వచ్చినాయా లేవా? మరి ఈ కీస్ ఏ టైప్ కీస్? ఓకేనా? యాజ్ అవుట్పుట్ ఈక్వల్ టు ఓకే ఓకే చెప్పండి అమ్మా ఏమవుతుంది? ఏమవుతుంది అక్కడ? వచ్చిందా లేదా? దిస్ ఈస్ ద వాల్యూ 101, 102, 103 అండ్ 104 కీస్. బట్ ద రిజల్ట్ ఈజ్ ఏం చేస్తుంది? ఇట్ రిటర్న్స్ ఓన్లీ కీస్. ఓన్లీ కీసే. ఓన్లీ కీసే అర్థం చేసుకోండి. ఓన్లీ కీస్. ఈ డాట్ కీస్ అంటే 101, 102, 103, 104 అండ్ 105. సార్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ 1 by 1 సార్. ఇది కొంచెం మంచిగా రాద్దాం చూడండి. ఆన్సర్ వచ్చిందా లేదా ఇప్పుడు మీకు? ఈ రిజల్ట్ ఏ టైప్ అయింది మళ్ళీ? ఆ రిజల్ట్ ఏ టైప్? లిస్ట్ టైప్. ఆ రిజల్ట్ మొత్తం ఏముంది మన దగ్గర? ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్ లో ఉంది. సో ద రిజల్ట్ ఈజ్ ఓకే. ద రిజల్ట్ ఈజ్ ఏ డేటా టైప్? ద రిజల్ట్ ఈజ్ లిస్ట్ డేటా టైప్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఈ రిజల్ట్ ఏ టైప్ అవుతుంది మీ దగ్గర ఇప్పుడు? ఇది లిస్ట్ టైప్. ఇప్పుడు దీన్ని 1 by 1 ప్రింట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ డి డాట్ కీస్ అనండి. ఫర్ ఐ ఇన్ డి డాట్ కీస్ ప్రింట్ ఆఫ్ ఐ లేదా కే లేదా ఎక్స్ లేదా వై మీ ఇష్టం. ఫర్ ఐ ఇన్ దీన్ని కొద్దిసేపు ఆపుతున్నా, దీన్ని ప్రింట్ చేయడానికి దానికి కామెంట్ ఇస్తున్నా. ఇట్స్ ఫర్ ద కామెంట్. దీన్ని ప్రింట్ చేయట్లేదు, దీన్ని ఆపేస్తున్నా. ఇప్పుడు దీని వాల్యూని ఏం చేస్తున్నా? ఇప్పుడు ఇక్కడ ఆపేస్తున్నా. ఇప్పుడు డి డాట్ కీస్ అంటాను. డి డాట్ కీస్ అంటే ఎంత? డి డాట్ కీస్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ కీస్ 101, 102, 103, 104. అర్థమైందా? ఇది ఫంక్షన్ నా దగ్గర ఉంది. ఈ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేస్తుంది? దీని సింటాక్స్ అందరికి గుర్తుందా, మర్చిపోయారా? దీని సింటాక్స్ ఏంటి? ఫర్ వేరియబుల్ నేమ్. ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సమ్ సీక్వెన్స్. దీన్ని ఏమంటాను ఇక్కడ? సీక్వెన్స్. దిస్ సీక్వెన్స్ ఏ టైప్ కావచ్చు అని చెప్తున్నా? లిస్ట్ కానీ, టుపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, స్ట్రింగ్ కానీ, రేంజ్ కానీ కావచ్చు. ఫర్ లూప్ ప్లస్ స్ట్రింగ్ అనేది. ఇప్పుడు ఇది లిస్ట్ ఇది. సో నీకు వచ్చిన వాల్యూ ఎంత? ఇట్ ఈజ్ లిస్ట్ టైప్. ద రిజల్ట్ ఈజ్ ఏ టైప్ అండి? లిస్ట్ టైప్. ఐ వాల్యూ ఎంత ఫస్ట్? సో ప్రింట్ ఆఫ్ 101. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? ప్రింట్ ఆఫ్ 102. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 103. అగైన్ గో బ్యాక్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 104. అర్థమైందా క్లియర్గా అందరికి? 101, 102, 103 ఓన్లీ కీస్ మాత్రమే వచ్చాయి. ఓకేనా సార్? దీని అవుట్పుట్ ఇదండి. ఇది వద్దని ఆఫ్ చేశాను. యూజింగ్ ఫర్ లూప్ దిస్ ఇస్ అవర్ అవుట్పుట్. అర్థమైందా లేదా అందరికి? ఫర్ లూప్లో డి డాట్ కీస్ అన్న. డి డాట్ కీస్ అంటే ఇప్పుడు నీకు ఏమొస్తుంది? 101, 102, 103 1 by 1 తీసుకుంటుంది మన దగ్గర. కొంచెం అంత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. నెక్స్ట్ వన్ డి డాట్ వాల్యూస్ అన్నాం. డి డాట్ కీస్ కాదు. ఇప్పుడు ఏమందాం ఇక్కడ? డి డాట్ వాల్యూస్. డి డాట్ వాల్యూస్ అని. డి డాట్ ఏమందామంటే దీన్ని ఇప్పుడు వాల్యూస్ అంటే ఏంటి? మీ డిక్షనరీలో ఏమొస్తున్నాయి? ఓన్లీ వాల్యూ అంటే ఏంటి? పైథాన్. ఓన్లీ వాల్యూ అంటే ఏంది? సి. ఓన్లీ వాల్యూ అంటే ఏంది? సిపిపి. ఓన్లీ వాల్యూ అంటే ఏంది? జావా. ఇట్ రిటర్న్స్ ఓన్లీ వాల్యూస్. క్లియరా? డౌట్ ఉందా? ఇట్ రిటర్న్స్ ఓన్లీ వాల్యూస్. నౌ ద రిజల్ట్ ఈజ్ ఏ టైప్ మళ్ళీ? లిస్ట్ టైప్. డి డాట్ కీస్ అని రాయొద్దండి. ఇప్పుడు ఏం చేయాలి? డి డాట్ వాల్యూస్. డి డాట్ వాల్యూస్ ఇది వద్దు, ఇది అలా ఉంటుంది, పక్కన వస్తుంది, మీరు చెక్ చేసుకోండి ఓన్గా. డి డాట్ వాల్యూస్ అంటే నాకు వచ్చే వాల్యూ ఎంత? పైథాన్. ఓకే. సి, సిపిపి. ఓకేనా? జావా. ఇట్ ఈజ్ ఎ లిస్ట్. ఇదంతా ఒక లిస్టు. లోపల మళ్ళీ వాల్యూస్ మాత్రం స్ట్రింగ్ టైప్. లిస్ట్ వాల్యూస్ మాత్రం స్ట్రింగ్ టైప్. నౌ ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? పైథాన్. ప్రింట్ ఆఫ్ ఐ అంటే వచ్చే ఆన్సర్ ఎంత? పైథాన్. అగైన్ బ్యాక్ వెళ్ళగానే నెక్స్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? ప్రింట్ ఆఫ్ సి. అగైన్ బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ? సిపిపి. ప్రింట్ ఆఫ్ సిపిపి. అగైన్ బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ? ద ప్రింట్ ఆఫ్ జావా. అర్థమైందా క్లియర్గా? ఇది వాల్యూస్. ఓన్లీ వాల్యూస్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ వాల్యూ.
ఇందాక ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా? డాట్ కీస్ అన్నప్పుడు ఓన్లీ కీస్, డాట్ వాల్యూస్ అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఓన్లీ వాల్యూ. యూజింగ్ ఫర్ లూప్ టు రిటర్న్ ఓన్లీ వాల్యూ, టు రిటర్న్ ఓన్లీ కీస్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ రిటర్న్స్ ఐటమ్స్ అండి. ద ఐటమ్స్ ఫంక్షన్ ఇది ఏం చెప్తుందండి ఇక్కడ? ద ఐటమ్స్ ఇట్ రిటర్న్స్ బోత్. బాగా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద బోత్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ బోత్. బోత్ అంటే ఏంది? దట్ ఈస్ ద కీస్ అండ్ వాల్యూస్. నాట్ ఓన్లీ వన్ వాల్యూ అండి, దట్ ఈస్ ద ఈ రిజల్ట్ కూడా మొత్తం వస్తుంది. చూద్దాం. ఐటమ్స్ అంటే ఎలా వస్తుంది? ఐటమ్స్ అంటే ఎలా వస్తుంది మన దగ్గర చూసుకోండి. ఇప్పుడు ఐటమ్స్ రిజల్ట్ మంచిగా అర్థం చేసుకోండి అండి. ఇక్కడ నేను దీన్ని ఓన్లీ కీస్ అన్నా, ఓన్లీ కీస్ అన్నా నాకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇది ఓన్లీ కీస్. ఒకవేళ నేను ఇప్పుడు ఓన్లీ వాల్యూస్ అన్నా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఇప్పుడు ఐటమ్స్ అన్నా వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఆ రిజల్ట్ అందరూ చూసుకొని నాతో మాట్లాడిన ఒక 2 minutes నేనేం మాట్లాడను. సేమా వేరు వేరు ఉందా, అర్థమైందా లేదా? సీదా అవుట్పుట్ ఓన్లీ. ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడవచ్చు, కంగారు ఏం లేదు. ఇంపార్టెంటే మనకి. ఓకేనా? అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? ఓన్లీ. ఇక్కడ ఏమొచ్చింది మరి? ఇక్కడ కీ అండ్ వాల్యూ, కోలన్ సింబల్ రాలేదు. అంటే ఈ కీ అండ్ వాల్యూ చూడండి, ఇంటర్నల్ గా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టుపుల్. టుపుల్ వన్ పెయిర్ కీ కామా వాల్యూ. ఇవన్నీ కూడా టుపుల్, ఇవన్నీ కూడా టుపుల్, ఇవన్నీ కూడా ఏంటండి టుపుల్. ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ మాత్రం మళ్ళీ ఏ టైప్ ఉంది? ఫైనల్ గా ఈచ్ వన్ ఈజ్ పేర్ ద టుపుల్. ద రిజల్ట్ మాత్రం ఏ టైప్ అవుతుందండి మన ఇక్కడ? ఓకే. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిస్ప్లే వన్ బై వన్ డి డాట్ ఐటమ్స్, డి డాట్ ఐటమ్స్. మరి ఇప్పుడు డి డాట్ ఐటమ్స్ అంటే ఏమొచ్చింది రిజల్ట్ చెక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డి డాట్ ఐటమ్స్ మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇది రిజల్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఐ అంటే ఎంత? ఇప్పుడు ఐ అంటే ఎంత? ఇప్పుడు ఐ అంటే ఎంత చూడండి. ఇప్పుడు ఐ అంటే ఓన్లీ 101 కాదు. ఐ అంటే ఈ పేరు మొత్తం ఐ. వాట్ ఈజ్ ఐ? 101 పైథాన్. ఓకేనా? దీన్ని డిఫరెంట్గా రాద్దామండి. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఒకటి రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. ఎగ్జాంపుల్ 2 ఇలా రాయండి. ఎగ్జాంపుల్ 1 2 సార్లు చెక్ చేసి చూసుకోండి ఆన్సర్ ఏమొస్తుందో. ఎగ్జాంపుల్ 2 యూజింగ్ ఫర్ లూప్ పెట్టాం. ఎగ్జాంపుల్ 2 ఏం చెప్పాను? ఇప్పుడు యూజింగ్ ఫర్. ఐ అంటే ఎంత? ఇప్పుడు 101 అండ్ పైథాన్. అగైన్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళగానే ఈసారి ఐ అంటే ఎంత? అగైన్ మనం బ్యాక్ వెళ్ళగానే ఈసారి ఐ వాల్యూ ఎంత? అగైన్ బ్యాక్ వెళ్ళగానే ఐ వాల్యూ ఎంత? ఓకే. అగైన్ బ్యాక్ వెళ్ళగానే ఐ వాల్యూ ఎంత? ఉన్నాయా లేవా వాల్యూస్? నో వాల్యూస్ కాబట్టి లూప్ ఏమైతే ఆటోమేటిక్గా స్టాప్ అని. ఇది మనకి వాల్యూస్ ప్రింట్ అయ్యా లేవా చెక్ చేసుకోవాలి అందరూ. వచ్చే అవుట్పుట్ చూడండి. ఈ ఫర్ లూప్ రాసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఐ ఒక పేర్ లాగా వస్తుంది, పక్కపక్కన రాకుండా. ఏమైంది ఇప్పుడు? రిజల్ట్ చూసుకోండి. ఒక పేర్, ఫస్ట్ పేర్ 101 అండ్ పైథాన్ ఒక పేర్, అది ఐ వాల్యూ. ఇది ఐ వాల్యూ కాబట్టి వచ్చింది. తర్వాత ఐ వాల్యూ ఇది, తర్వాత ఐ వాల్యూ ఇది, తర్వాత ఐ వాల్యూ ఇది. ఓకేనా? క్లియర్? దీన్ని ఇంకొంచెం వెరైటీగా డిస్ప్లే చేద్దాం. చూడండి, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3. ఫర్ డి డాట్ ఐటమ్స్ అంటే ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు మనకి? ఐటమ్స్ అంటే ఏమొస్తున్నాయి? కీస్ అండ్ వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. ఎగ్జాంపుల్ 3లో ఒక లాజిక్ చేద్దాం. ఎగ్జాంపుల్ 3లో ఇప్పుడు ఐ అంటే ఎంత? ఇలా ఉంటే ఐ అంటే వాల్యూ ఎంత? ఇలా ఉంటే ఐ అంటే వాల్యూ ఎంత? 101. ఇలా ఉంటే ఐ వాల్యూ అంటే ఎంత? వాల్యూస్. ఇప్పుడు ఇలా ఉంటే ఐ వాల్యూ ఎంత? 101 అండ్ పైథాన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఐ కామా జే, ఐ కామా జే. ఇప్పుడు జాగ్రత్త వినాలి అందరూ. ఐటమ్స్ అంటే వచ్చే వాల్యూ ఇదే కదా నాకు. ఇప్పుడు నాకు ఐటమ్స్ అంటే నాకు వచ్చే వాల్యూ ఎంత అండి? వచ్చే వాల్యూ మనకి ఇదే, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే.
ఇప్పుడు ఐ అంటే ఇంతకుముందు ఐ అంటే ఏం చెప్పా, మొత్తం పేరు అన్న. ఇప్పుడు ఏం చెప్తున్నా, వాట్ ఈజ్ ఐ వాల్యూ, 101. వాట్ ఈజ్ జే వాల్యూ, 5. ఐ అంటే ఎంత, 101. జే అంటే ఎంత, 5. ఓకేనా. మళ్ళీ ఈసారి ఐ అంటే ఎంత, జే అంటే ఎంత, ఐ కామా జే రెండు ఇచ్చాను, ఒకటే ఇవ్వాల. ఓన్లీ ఐ ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్ని మంచి ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. ఓన్లీ ఐ ఇవ్వాల, ఐ కామా జే అంటే ఇక్కడ 2 వాల్యూస్, దిస్ ఈజ్ వన్ సెట్. ఇన్ దీస్ 2 వాల్యూస్ ఫస్ట్ వాల్యూ బికమ్స్ ఐ, ఫస్ట్ వాల్యూ 2i, సెకండ్ వాల్యూ ఏమైంది ఆటోమేటిక్గా జే. అయిపోగానే ఇప్పుడు ఈ వాల్యూ అయిపోయింది. ఇక ఈసారి ఐ వాల్యూ ఎంత, జే వాల్యూ ఎంత, ఓకే మళ్ళీ అయిపోయిందండి. ఈసారి ఐ వాల్యూ ఎంత, ఈసారి ఐ వాల్యూ ఎంత, జే వాల్యూ ఎంత, అదే ఒకటే రాస్తే మొత్తం అయిపోద్ది. ఓకే ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 100. జే వాల్యూ ఎంత, ఓకే ఈసారి ఐ వాల్యూ ఎంత, జే వాల్యూ ఎంత, ఎందుకు నో వాల్యూస్, నో వాల్యూస్. సో టు స్టాప్ ది లూప్, నో వాల్యూస్ కాబట్టి లూప్ని ఏం చేయమంటున్నా, ఆటోమేటిక్గా స్టాప్ చేయమంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఐ కామా జే, ఓన్లీ ఐఏ రాశా, ఓన్లీ ఐ పెట్టా కాబట్టి ఏమొచ్చింది ఇప్పుడు నాకు 101. ఐ కామా జే పెడితే 101 బ్లాంక్ స్పేస్ పైథాన్, 101 బ్లాంక్ స్పేస్ సి, 101 బ్లాంక్ స్పేస్ సి ప్లస్ ప్లస్. అలా కాదండి, ఒకవేళ మనం ఇంకా ఫోర్త్ కొంచెం మారుద్దాం చూడండి. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఈ రెండింటి మధ్యలో ఒక యారో మార్క్ ఇస్తాను, దిస్ ఈజ్ యారో మార్క్. మీరు ఎగ్జాంపుల్ 1 చెక్ చేయండి, ఎగ్జాంపుల్ 2 చూడండి, 3 చూడండి, 4 చూడండి. ఇప్పుడు ఏం చేశా దీన్ని, ఐ వాల్యూ వచ్చి ఒక యారో మార్క్ వచ్చి జే వాల్యూ, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం. ఐ ఈజ్ 101, జే ఈజ్ పైథాన్, ఐ ఈజ్ 102, జే ఈజ్ 3. క్లియరా, డౌట్ ఉందా ఇంకేమన్నా, ఓకేనండి. ఆర్ యూ క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ, ఓకేనా. యూజింగ్ ఏ ఫంక్షన్ ఇది, ఐటమ్స్. మన దగ్గర ఫంక్షన్స్ ఏమనుకున్నాం, వన్ ఈజ్ ఏ కీస్ ఫంక్షన్, ఓన్లీ కీస్, వాల్యూస్ ఫంక్షన్, ఓన్లీ వాల్యూస్, ఐటమ్స్ ఫంక్షన్, both. Now the next one, the 16th one, okay, from keys and from keys. This function is used to create a dictionary. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, వినండి జాగ్రత్తగా. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ ఫ్రమ్ కీస్, ఫ్రమ్ కీస్. ఓకే ఫ్రమ్ కీస్, ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా ఫ్రమ్ ద కీస్. దీన్ని ఎలా ఉంటుంది అంటే, ఫ్రమ్ కీస్ బ్రాకెట్, ఓకే డిఐసిటి డాట్, ఎలా రాయాలి దీన్ని, డిక్షనరీ డాట్, దీని ఒక్కదాన్ని, ఫ్రమ్ కీస్ బ్రాకెట్ ఇటరబుల్ కామా నన్, ఫ్రమ్ కీస్ కామా ఇటరబుల్ కామా నన్, ఇటరబుల్ కామా ఓకే వాల్యూ ఈక్వల్ టు నన్. దిస్ ఈస్ ద సింటాక్స్ అండి, ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. డిఐసిటి కామా, అందరు బోర్డుగా చూడండి, ఫోన్కి వెళ్ళా, డిఐసిటి కామా, ద డిఐసిటి, ఇట్ ఈస్ ద డిక్షనరీ వాల్యూ, dict dot from keys iterable comma value to create a dictionary from the given key. అసలు ఫస్ట్ అందరూ డౌట్ వస్తూ ఉంటుంది, ఇటరబుల్ అంటే ఏంటి సార్, ఇటరబుల్ అంటే ఏంది చెప్పండి, చాలాసార్లు వాడా అయినా గుర్తుంటుందా. వాట్ ఆర్ ఇటరబుల్స్ ఇన్ పైథాన్ అడుగుతారండి క్వశ్చన్, ఏం చెప్తారు, వాట్ ఆర్ ఇటరబుల్స్. ఇటరబుల్స్ అంటే రిపీటబుల్స్, ఇటరబుల్స్ మీన్స్ ఇటరబుల్స్, ఇటరబుల్స్ మీన్స్ సీక్వెన్స్, Iterables means a sequence. Sequence. That is okay. Repeatable. Repeatable. Okay. That is a group of values. అంటే ఏమంటాం వాటిని ఇక్కడ, గ్రూప్ ఆఫ్ వాల్యూ. రిపీటబుల్ అంటే మనకి వచ్చేదాన్ని ఏమంటాం ఇక్కడ, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనండి. సీక్వెన్స్ అంటే ఎప్పుడు కూడా మీకు ఏమైందండి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్. రిపీటబుల్, ఓకేనా, రిపీటబుల్. ఎస్, పైథాన్ ఎన్ని రకాల ఇటరబుల్స్ ఉన్నాయి. Python supports the following iterables. Following iterables. Okay. List is one iterable. Group of values దేని ద్వారా పాసిబుల్ మనకి, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ దేని ద్వారా పాసిబుల్, లిస్ట్ ఈజ్ ఇటరబుల్, ట్రిపుల్ ఈజ్ ఇటరబుల్, సెట్ ఈజ్ ఇటరబుల్, డిక్షనరీ ఈజ్ ఇటరబుల్, స్ట్రింగ్ ఈజ్ ఇటరబుల్, ఓకేనా, రేంజ్ ఈజ్ ఇటరబుల్. అంతే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో ఇది ఉండకుండా క్వశ్చన్ బయటికి రామ ఆన్సర్. వాట్ ఆర్ ఇటరబుల్స్ ఇన్ పైథాన్, వాట్ ఆర్ ఇటరబుల్స్ ఇన్ పైథాన్. Iterables, groups, repeatable.
ఓకే రిపీటబుల్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఓకేనా లేదా సెట్ ఆఫ్ వాల్యూస్ లేదా సెట్ ఆఫ్ వాల్యూస్ లేదా లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా పర్లేదు పైథాన్లో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ సెట్ ఆఫ్ వాల్యూస్ సపోర్ట్స్ బై లిస్ట్ టుపుల్ సెట్ డిక్షనరీ స్ట్రింగ్ అండ్ రేంజ్ ఓకే ఒకవేళ ఒక ఇంటీజర్ రాశా ఇంటీజర్ ఈజ్ ఎట్రబులా నో ఇంటీజర్ ఈజ్ నాట్ ఎట్రబుల్ ఫ్లోట్ ఈజ్ ఎట్రబులా నో కాంప్లెక్స్ ఈజ్ ఎట్రబులా కాదు బూలియన్ ఈజ్ ఎట్రబులా దీస్ ఆర్ నాట్ ఎట్రబుల్ ఐటమ్స్ దీస్ ఆర్ నాట్ ఎట్రబుల్ ఐటమ్స్ ఎందుకు సార్ చూద్దాం సరే మాట్లాడదాం చూడండి వీటినే ఎట్రబుల్ ఎందుకు అంటాం వీటినే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అని ఎందుకు అంటాం మాట్లాడదాం ఈ తర్వాత రాద్దాం 16th ఎగ్జాంపుల్ ప్లీజ్ వెయిట్ ఇంపార్టెంట్ కార్డ్స్ ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ సీక్వెన్స్ ఇన్ సమ్ సీక్వెన్స్ బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ బాడీ ఆఫ్ ది ఓకే బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఇది నీకు ఇక్కడ ఏమంటున్నా ఇక్కడ ఇట్ ఈజ్ వన్ సీక్వెన్స్ ఇట్ ఈజ్ వన్ సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఏమేమి రాయొచ్చు ఇక్కడ లిస్ట్ రాయొచ్చు టుపుల్ రాయొచ్చు ఓకేనా సెట్ రాయొచ్చు డిక్షనరీ రాయొచ్చు స్ట్రింగ్ రాయొచ్చు రేంజ్ రాయొచ్చు ఇవి కాకుండా వేరే రాస్తే ఏమైతే అండి ఇది రాయకుండా వేరే రాస్తే ఏమైతే నీకు కదా ఓకేనా ఎట్రబుల్సా కాదు ఇవి దీస్ ఆర్ ద ఎట్రబుల్స్ దీస్ ఆర్ ద ఎట్రబుల్స్ ఎగ్జాంపుల్ 1 ఏం చేయాలా ఫస్ట్ ఏ ఎట్రబుల్ వాడాలి ఫస్ట్ మనం లిస్ట్ ఓకేనా ఓకే ఫర్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఐ హియర్ వీ కెన్ యూజ్ వన్ ఎట్రబుల్ ఏం వాడమని చెప్తున్నా ఇప్పుడు మన సింటాక్స్ అండి ఇది మన సింటాక్స్ గుర్తుపెట్టుకోండి వేరియబుల్ నేమ్ ఈజ్ యూ కెన్ యూజ్ ఎనీ ఎట్రబుల్ వేరియబుల్ నేమ్ అని ఇక్కడ పెట్టుకొని నువ్వు ఏదైనా ఒక ఎట్రబుల్ వాడుకోమంటున్నావు ఏదైనా ఒక ఎట్రబుల్ వాడుకోవాలి ఏ ఎట్రబుల్ వాడమని చెప్తున్నా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని ఈ ఆరిజిన్లో ఏం వాడమని చెప్తున్నా లిస్ట్ 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 అవునా కదా ఇది లిస్టా కాదు అది ఇన్ని పక్కన ఏ రాశా ఇక్కడ మనకి ఇన్ని పక్కన లిస్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఐ బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఈజ్ ప్రింట్ ఆఫ్ ఐ వస్తుందా రాదా ఆన్సర్ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఎట్రబుల్స్లో ఫస్ట్ ఏ రాసాం యూజింగ్ లిస్ట్ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత బ్యాక్ వెళ్ళగానే 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 ఐ వాల్యూ ఎంత 66 యూజింగ్ ఎట్రబుల్ యూజింగ్ లిస్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా ఏ వాడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 యూజింగ్ ఓకే ఇదే ఫర్ లూప్ సింటాక్స్లో ఇదేనా సింటాక్స్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ఏం వాడమని చెప్తున్నాను టపుల్ ఎగ్జాంపుల్ 2కి వెళ్ళండి ఎగ్జాంపుల్ 2 యూజింగ్ టపుల్ మరి మాట్లాడాలండి ఎవరు సైలెంట్గా ఉండొద్దు మై హంబుల్ రిక్వెస్ట్ అర్థం చేసుకోవాలి యూజింగ్ టపుల్ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి పెరాంథసిస్ పెట్టొచ్చు పెరాంథసిస్ లేకుండా రాసినా కూడా టపులే కదా పెరాంథసిస్ ఉన్నా పెరాంథసిస్ లేకపోతే టపులే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తర్వాత ఐ వాల్యూ ఎంత విత్ పెరాంథసిస్ వితౌట్ పెరాంథసిస్ ఏదైనా టపులే సారీ సెట్ పెట్టావా యూజింగ్ ఎంత టపుల్ యూజింగ్ టపుల్ ఫస్ట్ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చిందా లేదా నేను పోతా ఓకేనా ఏమైతే వాల్యూ ఇక్కడ వచ్చిందా లేదా మీకు సార్ నో ఆల్ ఆఫ్ యూ యూజింగ్ ఏ వాల్యూ ఇప్పుడు చూడండి ఇక్కడ మీ సింటాక్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ లిస్ట్ వాడావు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం వాడాం ఇప్పుడు ఏం వాడాలి థర్డ్ ఎగ్జాంపుల్ సెట్ ఓకేనా సెట్ వాడాలి ఇప్పుడు ఇవేం కావాలి బ్రాకెట్లో సార్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదండి ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత సెట్ ఐ వాల్యూ 11 22 30 అలా తీసుకుంటుందా సెట్ ఈజ్ ఆర్డర్డా నాట్ గుర్తుందా మర్చిపోయారా ఎక్కడ ఉందా ఎప్పుడో కలిపేసాం సార్ ఎవరు గుర్తుందంటారా గుర్తుంది కదా ఇట్ ఈజ్ ఏ అన్ ఆర్డర్ ఓకేనా అండ్ చూడండి ఇప్పుడు సెట్ కూడా పెట్టాం నెక్స్ట్ ఏం చేయాలి అక్కడ డిక్షనరీ నెక్స్ట్ ఏం చేయాలి అక్కడ డిక్షనరీ యూజింగ్ ఏం రాయాలి ఆ ప్లేస్లో 4th 1 యూజింగ్ డిక్షనరీ అంటే ఏదైనా రాయొచ్చా మీ దగ్గర డిక్షనరీ ఉంది కదా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వన్ డిక్షనరీ ఇది మర్చిపోతాను ఈ 4-5 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 101 పైతానా ఇదంతా ఐ వాల్యూ బ్యాక్ వెళ్ళగానే ఇదంతా ఐ వాల్యూ బ్యాక్ వెళ్ళగానే ఇదంతా ఐ వాల్యూ
వ్యాఖ్యలుగా ఇదంతా ఐ వాల్యూ. ఏ వాడావు నువ్వు అక్కడ ఇప్పుడు? వన్ డిక్షనరీయే వాడేసాం ఏకదాటిగా. వన్ డిక్షనరీ, సారీ కీస్ కాదు కదా, ఐ కామా జే. ఓకే, బై డిఫాల్ట్ is not iterable, just write I comma j. ఉత్తగా ఇక్కడ డి అని రాద్దాం, ఇలా రాయకూడదు. ఇట్ ఈస్ కాల్డ్ డి, డి ఈక్వల్ టు, ఓకేనా. ఇక్కడ ఏం చేద్దాం, డి డాట్ ఐటమ్, వీ హావ్ టు అప్లై ద డి డాట్ ఐటమ్స్ ఫంక్షన్. లేదు డి పెట్టామనుకో, ఒకవేళ డీనే పెట్టామనుకో, బై డిఫాల్ట్ నీకు వచ్చేది ఏంది ఇక్కడ, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. మరి ఐ ఇన్ డి ఓన్లీ కీస్, బై డిఫాల్ట్ ఇట్ ఇస్ ద వాల్యూ ఫర్ కీస్. ఒకవేళ వాల్యూస్ కావాలంటే డి డాట్ వాల్యూస్, రెండు కావాలంటే డి డాట్ ఐటమ్, అది మన ఇష్టం. ఇక్కడ మనం వాడింది ఏంటంటే చూడండి, ఇక బ్రాకెట్లు ఇక్కడ ఏం పెట్టాం, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. ఫర్ తర్వాత ఇంకేం పెట్టుకోవాలి ఇక్కడ, స్ట్రింగ్. ఎగ్జాంపుల్ 5 యూజింగ్ ఏం వాడమని చెప్తున్నామండి ఇప్పుడు నేను, యూజింగ్ స్ట్రింగ్. ఎగ్జాంపుల్ 5 యూజింగ్ స్ట్రింగ్ వాడొచ్చా వాడకూడదా? యూజింగ్ స్ట్రింగ్ అంటే ఏంది, ఎస్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాదా, ఓకే. ఫర్ ఐ ఇన్ ఎస్ ఏమైంది, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఎంత జీ, తర్వాత ఐ వాల్యూ ఓ, తర్వాత ఓ, తర్వాత డి, తర్వాత బ్లాంక్ స్పేస్, మార్నింగ్, మొత్తం అలా వచ్చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. పక్కన ఫర్ లూప్లో దీని పక్కన ఏ వాల్యూ ఉంచారు ఇక్కడ, అండ్. ఎగ్జాంపుల్ 6 యూజింగ్ range, using range. This is called example 6. Example 6 using range. For I in range of 1, 6, 1. ఏమైంది వాల్యూ ఇప్పుడు 1 to 5 రాయకూడదా, 1 to 5. అందరికి అర్థమైందా లేదు, ఓకేనా. దీస్ ఆర్ ద ఇటరబుల్స్. ఎగ్జాంపుల్ 1 లిస్ట్, ఎగ్జాంపుల్ 2 టుపుల్, ఎగ్జాంపుల్ 3 సెట్, ఎగ్జాంపుల్ 4 ఫర్ డిక్షనరీ, స్ట్రింగ్ అండ్ రేంజ్. అందరికి అర్థమైందా లేదా? అవుట్పుట్ వచ్చింది. సార్ ఇవి 6 కాకుండా ఇక్కడ మనం ఏది వాడినా ఇట్ రిటర్న్స్ ఎర్రర్, ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. సార్ ఇన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ పక్కన ఇక్కడ ఇన్ పక్కన ఏం రాయాలంటున్నా, రాస్తే లిస్ట్ రాయండి, లేదా ఏం రాయాలి, ట్రిపుల్, లేదా ఏం రాయాలి, సెట్, లేదా ఏం రాయాలి, లేదా ఏం రాయాలి, రేంజ్, లేదా ఏం రాయాలి, స్ట్రింగ్. లిస్ట్, టుపుల్, సెట్, రేంజ్ ఆర్ స్ట్రింగ్, ఈ ఆరిటిలో ఒకటి రాయాలి. ఇవి కాకుండా అవుట్ ఆఫ్ ఏది రాసినా ఎర్రర్. ఇవి రాయకుండా 6, 7, 8 పెట్టా. ఏంది ఇప్పుడు 6, 7, 8 లిస్టా కాదు, 6, 7, 8 స్ట్రింగా కాదు. ఇలా పెడితే స్ట్రింగ్ ఫైన్, బట్ ఇలా రాస్తే స్ట్రింగ్, కానీ అలా రాయాలి, స్ట్రింగ్ కాదు ఇది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రింగ్. 6, 7, 8, ఓకే. 6, 7, 8 ఈజ్ ఇంటీజర్. ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ 6ఆ, నో. ఏమైంది ఇప్పుడు నీకు, ఇంట్ ఈజ్ నాట్ ఇటరబుల్. అందరికి అర్థమైంది ఇప్పుడు ఇటరబుల్ అంటే ఏంటనేది. సార్ నో, ఇటరబుల్ అంటే ఏం కావాలి ఇక్కడ నీకు, ఇక్కడ కంపల్సరిగా లిస్టా, టుపులా, సెటా, డిక్షనరీయా, రేంజ్ ఫంక్షనా, ఎస్టిఆర్, ఆరిట్లోనే ఒకటి ఉండాలి. దీస్ ఆర్ ద ఇటరబుల్స్. ఇవి కాకుండా ఇప్పుడు మనం ఏం రాసాం మరి ఇక్కడ రాసింది ఇంట్. కాబట్టి నీకు వచ్చిన ఆన్సర్ ఏంది, టైప్ ఎర్రర్, ఇంట్ ఈజ్ నాట్ ఇటరబుల్. ఓకే, నోట్ అని చెప్పి it returns type error. It returns the type error because that is integer, is not iterable. ఒకవేళ ఎగ్జాంపుల్ 8, ఓకే, 1.2. what is this, float. మరి float iterable, float is not iterable, so it returns the value, the error equal to, this is the answer. ఏంటండి, టైప్ ఎర్రర్, ఫ్లోట్ ఈజ్ ఇటరబులా నాట్ ఇటరబులా. ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ ఇన్ పక్కన రాస్తే ఆరిట్లో ఒకటి రాయాలి, చెప్తే ఇంటీజర్ ఫ్లోట్ అక్కడ రాయకూడదు. ఒకవేళ ట్రై చేసి సార్ కాంప్లెక్స్ రాద్దాం సార్, 9 + 5j ఏమైతే ఇప్పుడు
రాయచ్చా? ఇల్లు పక్కన 9+5 రాయచ్చా రాయకూడదు? ఏమి ఎర్రర్ వస్తుంది? ఏమి ఎర్రర్ అండి? టైప్ ఎర్రర్ నోట్ అని చెప్పి ఏం రాద్దాం? ఓకేనా? ఇదేనా సార్ టైప్? ఓకే వస్తారా రాదా? కాంప్లెక్స్ 10th ఎగ్జాంపుల్ ట్రూ. ఏమొస్తా ఆన్సర్ ఇప్పుడు చెక్ చేయండి. ట్రూ వస్తుందా ఆన్సర్? ట్రూ అంటే ఏంది? బూలియన్. బూలియన్ అనేది ఎట్రబులా కాదా? ఇట్ ఈస్ నాట్ ఎట్రబుల్. ఎట్రబుల్స్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు నాకు? లిస్ట్ ఓకే ఓకే అంతేనా? ఇవి ఉంటేనే ఎట్రబుల్స్, లేకపోతే మాత్రం అదర్వైజ్ రిమైనింగ్ ఆర్ నాట్ ఎట్రబుల్స్. ఒకవేళ నువ్వు ట్రై చేస్తే మాత్రం క్లియర్. అందుకని ఇక్కడ చూడండి, ఆ క్వశ్చన్ అర్థమైతేనే మీకు ఇది అర్థమైంది. వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫ్రమ్ కీస్? ఓకే ఇక్కడ ఏమంటున్నా చూడండి, బ్రాకెట్ dict డాట్ డిక్షనరీ డాట్ ఫ్రమ్ కీస్. ఓకే iterable comma value. Iterable. The iterable create a new dictionary with keys from iterable value set to none. వాల్యూ సెట్ ఉన్నాను, నువ్వేం వాల్యూ ఇవ్వకపోతే ఏమైపోద్ది? బై డిఫాల్ట్ అక్కడ వాల్యూ సెట్ ఉన్నాను. ఇటరబుల్ కామా వాల్యూ సెట్ ఉన్నాను ఇస్తే ఓకే. క్రియేట్ ఏ వన్ డిక్షనరీ. ఓకే ఈ ఇటరబుల్ ద్వారా ఈ వాల్యూ సెట్ చేస్తాం. ఏమీ ఇవ్వకపోతే ఈ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు నాన్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. యాజ్ ఇట్ ఈస్గా ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఇటరబుల్ అంటే ఏమైంది? వాల్యూ ఏమైంది? ఇటరబుల్ అంటే లిస్టు, టుపుల్, సెట్, డిక్షనరీ, రేంజ్. నేను ఇప్పుడు ఇక్కడ రేంజ్ పెట్టా ఉత్తగానే 1,6,1. వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఎంత వాల్యూ తీసుకుంటుంది మన దగ్గర? ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ అయింది, అది బై దేంట్లో ఉంటుంది? డిలో. ద ప్రింట్ ఆఫ్ డి అని వాల్యూ ఎంత వస్తుందో ఏమొస్తుంది? కీ ఎంత? 1. వాల్యూ ఎంత? ఇది అర్థమైతే చాలండి. వచ్చింది కింద ఉంది అండి వాల్యూ. ఎందుకు? కీనేమో ఈ ఇటరబుల్ నుంచి తీసుకుంటుంది, కీనేమో ఈ ఇటరబుల్ నుంచి తీసుకుంటుంది. వాల్యూ మాత్రం ఏం చేసింది? ఇక్కడ నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఏం చేసింది? అది నన్ను చేసింది అంతే. ఇస్తే తీసుకుంటుంది, బట్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేసింది అక్కడ? ఒకవేళ సార్ ఇది ఇటరబుల్ అన్నా, ఇటరబుల్ అంటే ఏంది? ఇది ఓకే ఎగ్జాంపుల్ 2. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్ అని పెట్టాను, లేదా ఓకే జీవోవడి గుడ్ అని పెట్టాను. ఇప్పుడు ఏమైంది? D:none, O:none వస్తారా? ఓకే లేదు ఒకవేళ ఎగ్జాంపుల్ 3. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3. ఒక లిస్ట్ పెట్టుకోవచ్చు అక్కడ. ఇప్పుడు 11:22:33:. ఏమి వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూ ఎంత? బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఓకేనా. ఎగ్జాంపుల్ 4. ఓకే సార్ ఇక్కడ నేను వాల్యూ ఇచ్చానండి, ఎగ్జాంపుల్ 4కి ఒక వాల్యూ ఇచ్చాను, కామా వాల్యూ ఈక్వల్ టు కామా వాల్యూ ఈక్వల్ ఎంత? డి డాట్ డిక్షనరీ డాట్ కామా వాల్యూ ఈక్వల్ ఎంత అని మన దగ్గర ఇప్పుడు నన్ను అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వాల్యూ ఇచ్చా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బనానా. ఇప్పుడు ఏమైంది? 11:బనానా, 22:బనానా, 33:బనానా, 44:బనానా. వాల్యూ ఇవ్వకపోతే ఏమవుతుంది అక్కడ? వాల్యూ ఇస్తే ఏమవుతుంది అంటే టు క్రియేట్ ఏ డిక్షనరీ. చూడండి ఇక్కడ మంచిగా హ్యాపీగా డిస్ప్లే అక్కడ మెసేజ్ పెడుతుంది. dict డాట్ ఫ్రమ్ కీస్ ఇటరబుల్ కామా వాల్యూ ఈక్వల్ నన్, క్రియేట్ ఏ న్యూ డిక్షనరీ విత్ కీస్ ఫ్రమ్ ఇటరబుల్ వాల్యూ సెట్ టు వాల్యూ. ఆ వాల్యూస్ మొత్తం దేనికి నువ్వు గివెన్ వాల్యూ ఇచ్చుకోవాలి. ఒకవేళ గివెన్ వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గివెన్ వాల్యూ నన్ వాల్యూ. అది కాన్సెప్ట్. దీంతో అన్ని ఫంక్షన్స్ కంప్లీటెడ్. ఆల్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ,
అంత డేటా స్ట్రక్చర్స్ అంతా కూడా కంప్లీటెడ్.